హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఈరోజు మేము సండే మార్నింగ్ టిఫిన్కి గుంత పొంగనాలు చేసాము. దానికి ఉల్లిపాయలు కావాల్సిందే, క్రిస్పీగా టేస్టీగా ఉండడానికి ఆ పిండిలో కలపాలి. సో ఉల్లిపాయలు తీసుకొని మీ పిండి క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి. వాటిని చాలా చిన్నగా కట్ చేయాలి. నాకైతే కట్ చేయడం పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను వచ్చినట్టు చేసేసాను. మీరు మాత్రం చాలా సన్నగా తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక షార్ట్ రీల్ పెట్టాను, దానికి ఆ రింగ్ కనిపిస్తుంది కదా వైట్ కలర్ స్టోన్ది, అది మొత్తం బిగిసిపోయింది. దానికి ఎవరో వ్యాజ్లైన్ పెట్టి తీయమని చెప్పారు. అండ్ ఇంకొకటి థ్రెడ్ ప్రాసెస్ ఏదో చెప్పారు ఇద్దరు. చాలా థ్యాంక్ యూ అండి. నేను వ్యాజ్లిన్ పెట్టి ట్రై చేశాను ఈ వీడియో తర్వాత, అది వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకు పచ్చిమిర్చి కూడా కావాలి, అలా కట్ చేసుకోండి రింగ్స్ లాగా. పచ్చిమిర్చి చిన్నగా ఉంటే రింగ్స్ చాలా చిన్నగా వస్తాయి, సో కారం ఎక్కువ ఉండదని నా ఉద్దేశం. బట్ మా దగ్గర లావుగా ఉన్నాయే తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా అలా పైన పెట్టి ఇట్లా తురుముకోండి. చాలా సన్నగా అయిపోతుంది, సో ఈజీగా మిక్స్ అవుతుంది అన్నమాట పిండిలో. సో అలా కట్ చేసుకోండి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే యూట్యూబ్లో షేర్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిన టిప్స్ చెప్తారు, సో ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనకు దోశకు కావాల్సింది పిండి కాబట్టి మినప్పప్పు ప్లస్ బియ్యం వేసి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే నానబెట్టుకున్న తర్వాతకి అలా అవుతుంది. దెన్ దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి వేసి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేయండి, బికాజ్ అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా. పచ్చిమిర్చిను ఉల్లిపాయను కొత్తిమీర బాగా స్ప్రెడ్ అవుతే మనకి ఈచ్ గుంత పొంగనంకి స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది అది. సో బాగా మిక్స్ చేయండి. దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర హెల్త్కి కూడా మంచిది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. సో యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అది మనకి తినేటప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది. అలా మిక్స్ చేసుకొని కొంచెం కారం వేసుకుంటే కూడా కొంచెం స్పైసీ యాడ్ అవుతుంది కాబట్టి. సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, బికాస్ పిండిలోనే యాడ్ చేస్తాం కదా సాల్ట్, సో మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది. జస్ట్ కారం పొడి మాత్రమే యాడ్ చేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్. బాగా మిక్స్ చేయండి. అలా నేనైతే చాలా మిక్స్ చేశాను, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. సో ఎలా వస్తుందో తెలియదు కదా, భయంతో అని ఇంట్లో తిడతారు అని చెప్పాను, చాలా మిక్స్ చేస్తూనే ఉన్నాను. మీరు ఎవరైనా వంట ఆల్రెడీ చేసి ఉంటే మీకు నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ కూడా కావాలి, ఎందుకంటే ఆ గుంత పొంగనాల ప్యాన్లో వేయాలి కాబట్టి. ఇది చూడండి, నాకు చాలా క్యూట్గా అనిపించింది మా ఇంట్లో ఆయిల్ పెట్టడానికి. జస్ట్ అలా ఆయిల్ కొంచెం నేను ఎక్కువ వేసేసాను, బట్ కొంచెం 2-3 డ్రాప్స్ వేసి దానికి హోల్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ప్యాన్ హీట్ అయినాక అలా దాంట్లో మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అలా దానికి ఈక్వల్ వచ్చేలాగా చేయండి. మరి ఓవర్గా వేస్తే చాలా ఒకటికొకటి టచ్ అయ్యి మొత్తం మిక్స్ అయిపోతుంది. సో అలా నీట్గా వేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అండి టిఫిన్స్. మనం వేసేటప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది, మనం దాంట్లో హోల్లో వేసుకున్న ఆయిల్. బట్ చాలా ఈజీ ఉంది అండి, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలా కంప్లీట్గా వేసుకున్నాక అన్నిటిలో పైన కాస్త లిడ్ పెట్టుకొని క్లోజ్ చేయాలి. అది ఒక 2 minutes ఆగి లిడ్ పెడతాను. మా ఇంట్లో అయితే అలా పెట్టేసుకొని లిడ్ ఒక 5 to
8 మినిట్స్ మిడిల్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, కొంచెం మళ్ళీ మాడిపోతాయి. అలా చూడండి, ఒక్కసారి తీయండి వాటిని, అవి బాయిల్ అయ్యారా లేదా. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు అలా అన్నిటినీ టర్న్ చేయండి. వన్ సైడ్ అయ్యాక అక్కడ మిడిల్లో ఉన్న 3 మాత్రం బాగా అయ్యాయి. అలా అన్ని టర్న్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా బాయిల్ అవుతుంది, మంచి కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, చూస్తుంటేనే చాలా నోరు ఊరుతుంది. అవి అటాచ్ అయ్యాయి. ఇంకా బాయిల్ అయినాక ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక 5 to 8 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకున్న తర్వాతకి అలా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి. సింపుల్గా చాలా టేస్ట్, నాకు చాలా కాలింది అది. దానికి నేను టమాటో రసం తిన్నాను, ఎందుకంటే నాకు కాంబినేషన్ ఇష్టం కాబట్టి. సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా